హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే హాట్ పొంగల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా మనం పప్పొంగలి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, తిరుపతి కానీ, చెన్నైకి వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తాం. అక్కడ చూసి అయ్యో మనం ఇంట్లో చేసుకుంటే ఇలా కుదరట్లేదు, వీళ్ళు ఎలా చేశారో అనుకుంటాం. నేను ఈ వీడియోలో చక్కగా వివరించి చెప్తాను మీకు పప్పొంగలి ఎలా చేసుకోవాలో. పప్పొంగలికి ముందుగా ఒక గ్లాసు బియ్యానికి ఒక అర గ్లాసు పెసరపప్పును తీసుకొని 2 సార్లు నీటితో శుభ్రపరచుకోవాలి. అందులో 2 చెంచాల నెయ్యి, కొద్దిగా పప్పు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కలుపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు ఎసురు పోసుకొని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకోవడం వల్ల ఆ నెయ్యి మిశ్రమం అనేది మన బియ్యానికి పప్పుకి బాగా పడుతుందండి. ఆ తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల పప్పు బియ్యం బాగా మెత్తబడిపోతాయి. తర్వాత ఈ లోపల మన హాట్ పొంగల్కి కాంబినేషన్గా అందరూ జనరల్గా ఏం చేస్తారు, అల్లపు చట్నీ కానీ పప్పు చట్నీ కానీ చేస్తారు. మనం డిఫరెంట్గా చింతపండు శనగపిండి రసం చేసుకుందాం. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ముందుగా చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. ఆ చింతపండు రసానికి శనగపిండి, చింతపండు రసం, బెల్లం, కారం, ఉప్పు, తాలింపు గింజలు కావాలి. ఈ రసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై అయితే చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. అది చిన్న మంట మీదే ఉంచుకోవాలండి. ఆ గిన్నెలో 2 స్పూన్స్ నూనె యాడ్ చేసి అందులో మనం తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తాలింపు గింజలు బాగా దోరగా వేగాలి. దోరగా వేగిన తాలింపులో సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసం, అలాగే శనగపిండి కలిపిన నీరు, కారం, ఉప్పు, బెల్లం వేసుకొని మరిగించుకోవాలి. చింతపండు రసం అలాగే శనగపిండి అనేది ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలండి. కొంతమంది చింతపండు రసాన్ని ఎక్కువ తినడానికి ఇష్టపడతారు, కొంతమంది చింతపండు రసం అనేది తక్కువ తింటారు. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే రుచి సరిపడా వేసుకోవాలి. ఆ మిశ్రమం అయితే 2 సార్లు బాగా తెల్లించుకోవాలండి. తెల్లించుకున్న తర్వాత మనం రుచి చూసుకొని సరిపడా ఉప్పు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను దించుకోవాలి. వేడి వేడి చింతపండు రసం, శనగపిండి కాంబినేషన్లోని రసం అయితే రెడీ అయిపోయిందండి పప్పొంగల్ కోసం. ఈ గిన్నెను దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం కుక్కర్ మూత తీసుకొని పప్పొంగలిని చూసుకున్న తర్వాత తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. మనం తాలింపుకి అయితే మిరియాల పొడి, జీడిపప్పు, జీలకర్ర, నెయ్యి కావాలండి. ఈ తాలింపు అనేది నెయ్యితో మాత్రమే పెట్టుకోవాలి. అందులో ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఆ తాలింపు నెయ్యితో మాత్రమే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో మిరియాల పొడి, జీలకర్ర, జీడిపప్పు, తాలింపు గింజల్ని బాగా దోరగా వేపుకోవాలండి. ఈ దోరగా వేపుకున్న తాలింపు గింజల్ని పక్కన చక్కగా ఉడికిన పప్పొంగలి మిశ్రమంలో కలుపుకోవాలి. తాలింపు బాగా వేగిందండి. వేగిన మిశ్రమాన్ని కలుపుతున్నాను. ఈ వేగిన మిశ్రమాన్ని పప్పొంగల్లో బాగా 1-2 సార్లు కలుపుకొని ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ వేసుకొని కుక్కర్ని దించుకోవాలండి. ఇప్పుడు వేడి హాట్ పొంగల్ అయితే రెడీ అయిందండి. అలాగే మనం చింతపండు శనగపిండి రసం కాంబినేషన్లో చేసుకున్న రసం కూడా రెడీ అయిందండి. ఈ 2 కలిపి తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ చెప్పలేము, ఎవరికై వాళ్ళు తిని చూడాల్సిందే. థ్యాంక్ యూ.